ఎలా ఊహించడం ఏంటండి, గత 50 సంవత్సరాలుగా ప్రపంచ దేశాలన్నీ కూడా ఉగ్రవాదంలో సఫర్ అవుతూనే ఉన్నాయి. ఈరోజు ధైర్యమైన నిర్ణయం, అఖండమైన నిర్ణయం తీసుకున్నారు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. ఇప్పుడు ఖచ్చితమైన నిర్ణయం తీసుకుని ఉగ్రవాదాన్ని అణిచివేయాలని ప్రయత్నం చేస్తున్నారు. అంతే తప్ప ఇది పాకిస్తాన్ మీద యుద్ధం కాదు, పాకిస్తాన్ అనే ఉగ్రవాది మీద యుద్ధం. కాబట్టి ఈ యుద్ధంలో మనం నెగ్గుతున్నాం, ఉగ్రవాదాన్ని తుడిచివేస్తున్నాం, ప్రపంచ శాంతిని మాత్రం కోరుకుంటున్నాం. వాళ్ళు ఎప్పుడు కూడా ఇండియా అంటే పడదండి వాళ్ళకి. ఇండియాని ఏ రకంగా అయినా సరే చెడ్డదానిగా చూపించాలని, ఇండియా వ్యక్తిత్వాన్ని కించపరచాలని చూస్తూ ఉంటుంది. మన రోగ్ దేశం అది. ఎలాంటి రోగ్ దేశం అంటే ఉచ్చనీచాలు ఉండవు వాళ్ళకి ఉచ్చనీచాలు ఉండేలా ఉంటే ఈరోజు ఉగ్రవాదుల్ని అన్ని మదర్సాలు పెట్టి ఉగ్రవాదులు ఎందుకు తయారు చేస్తుంది? ప్రపంచ దేశాలను ఎందుకు నాశనం చేయాలని చూస్తుంది? ముఖ్యంగా మన భారతదేశాన్ని సర్వనాశనం చేయాలని ప్రయత్నం ఎందుకు చేస్తుంది? అలా ఉన్నటువంటి ఏ దేశం ఏదైనా ఉందంటే ఒక్క పాకిస్తాన్ మాత్రమే. చాలా అభినందనీయమండి. ఎన్నాళ్ళని భరిస్తాం, ఎన్నాళ్ళని ఓర్చుకుంటాం? ఎంతమందిని చంపేస్తున్నారు మన బిడ్డల్ని, ఎంతమందిని చంపేస్తున్నారు మన సామాన్య పౌరుల్ని. మొన్న 26 మందిని భార్య పిల్లల ముందునే కాల్చి చంపేసి మమ్మల్ని కూడా చంపేయండి, మా భర్తలు పోయినప్పుడు మేము ఎందుకని చెప్పి ఎదురు తిరిగితే మహిళలు మీరు వెళ్ళి మోడీకి చెప్పుకోండి అన్నారు. కాబట్టి ఇవాళ మోడీకి చెప్పారు, వాళ్ళ తాట తీసి నేల మీద కూర్చోబెడుతున్నాడు. ఖచ్చితంగా ఈ సందర్భంగా ఆల్ పార్టీలందరినీ కూడా అభినందించాలండి. ఎందుకంటే ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి. ఈ సందర్భంలో మనమేమో ఎవరి కోసమో ఎవరిని అన్యాయం చేయడం కోసం యుద్ధం చేయట్లా, మనల్ని కాపాడుకోవడం కోసం, ప్రపంచాన్ని కాపాడడం కోసం మన మోడీ గారు యుద్ధం చేస్తున్నారు, మన సైనికులు యుద్ధం చేస్తున్నారు. ఈ సందర్భంగా ప్రతి సైనికుడికి కూడా పాదాభివందనం తెలియజేస్తున్నాం. చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అయినప్పటికీ కూడా ఈరోజు మన రేవంత్ రెడ్డి గారు గట్టిగా సపోర్ట్ చేసి ప్రజలందరినీ ఎలక్ట్ చేసి ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా మనల్ని కూడా మనం సంరక్షించుకోవాలా. ఎక్కడైనా అనుమానాస్పద వ్యక్తులు ఎవరైనా కనపడితే ఇమీడియట్లీ పోలీసు వారికి తెలియజేయండి. ఎందుకంటే అంతా కూడా తిరుగుతూ ఉంటారు, హైదరాబాద్లో చాలామంది ఉన్నారు అనేసి మన వాళ్ళు చెప్తున్నారు. మన రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా అబ్జర్వేషన్లో ఉండాలా, మనల్ని మనం కాపాడుకోవాలా. Subscribe us and press the bell icon for more interesting updates.